ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ లక్ష్మిని మన పాట ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ మ్యాంగో పులిహోర చేశానండి. అదే దేవుడి పూజ అయినాక చేశాను, తర్వాత పెట్టాను ప్రసాదం. ఉదయమే చేసేసాను, అవ్వలేదనమాట ఎంత స్నానం పూజ. తర్వాత నైవేద్యం పెట్టాను. అయితేనండి ఫస్ట్ మామూలుగా మనం క్యారెట్ని మ్యాంగోని తురుముకోవాలి. మన తురుములో కొంచెం క్యారెట్ తురుము, ఎక్కువ అక్కర్లేదు. ఈ రెండు కలిపి ఫస్ట్ కొంచెం వేడి అన్నంలో పెట్టేయాలండి. పోపులో కొంచెం వేస్తాం మ్యాంగో తురుము. ఇలా రైస్ మీరు కుక్కర్లో పెట్టేటట్టు అనుకోండి. నేను నెయ్యి ఒక్కటే వేశాను. మీరేం చేస్తారంటే నెయ్యి, పసుపు, సాల్ట్ కూడా వేయండి. అంటే నేను కొంత రైస్ ఏమో పులిహోరకు ఉంచాను, కొంత మామూలుగా ఉంచాను, అందువల్ల అవి రెండు వేయలేదు. నెయ్యి ఒక్కటే యాడ్ చేసి ఇదిగోండి వేడి అన్నంలో కొంచెం అలా మ్యాంగో క్యారెట్ను కలిపి అలా పెట్టేసేయండి. అంటే మగ్గుతుంది చక్క వేడి అన్నంలో. ఇంక సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోపుకి వచ్చి మీకు తెలిసిందే పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇవి క్యారెట్. ఇదేంటంటే ఎడిట్లో ఫస్ట్ ఇటు పెట్టాను, రివర్స్లో వచ్చిందనమాట. అట్లా తురుముకోండి, మీకు తెలిసిందే. అది ఒక చేత్తో కదా నాకు ఊగుతుందని ఇంకా తర్వాత తురిమేసినాక మీకు వీడియో షూట్ చేశాను. ఆ పోపు వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ మామూలే. జీడిపప్పు ఉండే జీడిపప్పు కూడా వేయండి, నేనైతే వేయలేదు, పల్లీలే వేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. తర్వాత లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం అట్టే పెట్టాం కదండి మన తురుము, మ్యాంగో తురుము, అది కూడా కొంచెం వేపండి. కొంచెం రైస్లో వేసాం కదా, వేడి రైస్లో కొంచెం ఇది. ఇప్పుడు పసుపు ఇప్పుడు వేసామనుకోండి ఆయిల్లో చక్కగా కలర్గా ఉంటుంది మనకి పులిహోర, అట్లా అనమాట. ఈ స్టేజ్లో మనకి జీడిపప్పులు ఉన్నాయి అనుకోండి, కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేయండి, నాకు లేదంటే వేసేదాన్ని. ఇంగువ లేదు, ఇంగువ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. జీడిపప్పు, ఇంగువ ఒకటే యాడ్ చేయండి. దీనికి వచ్చేసి అంతే. క్యారెట్ ఇందులో వేయకూడదండి, ఇంకా వేపకూడదు, పచ్చిదే మనం రైస్లో వేసాం కదా, ఇంకా అంతే సరిపోతుంది. ఇది మాత్రం కొంచెం ఇందులో వేయండి, బాగుంటుందండి. క్యారెట్ కూడా పచ్చిగా ఉంటుంది కదా, మనం నమిలేటప్పుడు పెంట కింద చక్కగా బాగుంటుంది. ఇంకా అంతేనండి. ఇది వేసి మనం వేడి రైస్లో ఇంకా నేను చేత్తో కలుపుతుంటే బాగా వేడిగా ఉందండి. తర్వాత కొంచెం చల్లారినాక అలా కలిపేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదే ప్రసాదం కింద పెట్టాను. ఇంకేహ అయిపోయిందండి. ఇంకేహ పాట. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ.